దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసుల కళ మరి కాసేపట్లో నెరవేరబోతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టుకు భూమి పూజ చేయనున్నారు. దీనివల్ల ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకి ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ద్వారా శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ స్వతంత్రం వచ్చినాటి దగ్గర నుండి కూడా ఈ పోర్ట్ అనేది పెండింగ్గా ఉంది. ఎన్నో ప్రభుత్వాలు మారే, కానీ ఎవరూ చేయలేని ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? నిజమే సరే, బ్రిటిష్ టైంలో కూడా దీని గురించి డిస్కషన్ జరిగిందంటే అన్ని చరిత్రలో చెప్పుకుంటాం. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి కూడా భావనపాడు పోర్టు నిర్మాణం జరగాలని అనుకున్నారు. చాలామంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు ఆశించాయి, కానీ ఇంతవరకు కూడా అది కార్యరూపం దాల్చాల. జగన్మోహన్ రెడ్డి గారు భావనపాడులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించి అక్కడ 2 గ్రామాల తాలూకు పరిస్థితులను పరిశీలించి దానికి బదులుగా మూలపేట ప్రాంతంలో పెడితే అక్కడ డీప్ సీ వాటర్స్ అన్నీ ఉన్నాయి, అక్కడ రాక్ బేరింగ్ ఏరియా కూడా బాగుంది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత వారి నిర్ణయం తీసుకోవడం, మరి 4,367 కోట్ల రూపాయలతో ఈ భారీ బడ్జెట్. మీకు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా జలగం వెంగళరావు గారు ఉండేటప్పుడు ఒక 800 కోట్లు వచ్చింది వంశధార ఎడమ కాలువ కోసం. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 4,000 కోట్ల రూపాయల చిలుకు బడ్జెట్తో ఒక పోర్టు నిర్మాణానికి మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఇది మొదటిసారి. అంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ మూలపేట పోర్టు ద్వారా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు పొట్ట చేతితో పట్టుకొని పిల్లల్ని భుజానెక్కించుకొని కర్నూలు, నెల్లూరు, మద్రాసు, హైదరాబాద్ నగరాల్లో కూలి పనులకు వెళ్ళటమే తప్ప, వలస జీవితాలు తప్ప మాకు బ్రతుకు లేదు ఇక్కడ. కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలోనే నిరుద్యోగ సమస్య తీరే విధంగా ఒక పోర్టు నిర్మాణం, ఆ పోర్టుతో పాటు చాలా పరిశ్రమలు కూడా ఆవిష్కరించేటటువంటి పరిస్థితి. తద్వారా మేము ఆశిస్తున్నాం ఏంటంటే సుమారు 25,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం శ్రీకాకుళం జిల్లాలో కలుగుతుందంటే మాకిది కొన్ని వందల సంవత్సరాల నాటి కళ. బడుగు జీవులు, బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలకు నిలయం ఇది. పేదవాడి ఊటీ అంటారు, పూర్మ్యాన్ ఊటీ అంటారు శ్రీకాకుళం. అలాంటి ఊటీ, పూర్మ్యాన్ ఊటీ అయినటువంటి ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ సమస్య తీర్చినటువంటి, దానికి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కూడా గతంలో భావనపాడు పోర్టు అన్నారు. భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు భూమి సేకరించాలి, అప్పుడు మాత్రమే పోర్టు నిర్మాణం చేయగలను అని ఆయన నిర్ణయం. 15,000 ఎకరాల భూమికి పోర్టుకి సంబంధం ఏంటి అంటే ల్యాండ్ బ్యాంకింగ్ పెట్టి తద్వారా భూములన్నీ కూడా కైంకర్యం చేసుకొని ఆలోచించారు. కానీ ఆ ఆలోచనలో చిత్తశుద్ధి లేదు. జగన్ అన్న ఈరోజు పోర్టు నిర్మాణానికి 600 ఎకరాలే, 600 ఎకరాల్లో బ్రహ్మాండంగా మూలపేట పోర్టు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. దీనిలో చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా జగన్ అన్న చేసినటువంటి నిర్ణయం చారిత్రాత్మకం. సరే, శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయని మీరు అనుకుంటారు ఈ పోర్టు నిర్మాణం వల్ల? దాదాపుగా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడే ఈ శ్రీకాకుళం జిల్లాలో, మరీ ముఖ్యంగా ఈ టెక్కల పరిసర ప్రాంతాలు ఎప్పుడూ కూడా వలసలు పోవడానికి కానీ, పక్క జిల్లాలకి బ్రతుకుదెరుకోపోవడం కానీ జరుగుతూ ఉంది. ఈ పోర్టు వల్ల దాదాపుగా 20 నుంచి 25,000 మందికి ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి లభిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా టెక్కల నియోజకవర్గంలో 4 మండలాలకి కూడా ఇదొక వరదాయిని అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఈ 25,000 ఉద్యోగాలే కాకుండా ఇది శ్రీకాకుళం అనేది మరీ ముఖ్యంగా టెక్కల పరిసర ప్రాంతాల్లో ఇదొక పోర్టు సిటీగా రాబోయే కాలంలో రూపుదిద్దుకోబోతూ ఉంది. ఎందుకంటే మీరు దగ్గరలో చూస్తే విశాఖపట్నం అంత విస్తరించింది, అంత మహానగరం అయిందంటే అందులో ప్రముఖ భూమిక పోషించింది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ఈ మూలపేట పోర్ట్ అనేది రాబోయే కొన్ని తరాలకే ఇదొక వరదాయనిగా మారబోతూ ఉంది. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవ్వబోతూ ఉంది. నేను నిన్ననే కనుక్కున్నాను ఈ ప్రాంతంలో భూముల రేట్లు ఎలా ఉన్నాయి, ప్రజల జీవన విధానాలు ఎలా ఉన్నాయి. భూముల రేట్లు చాలా తక్కువ రేట్లలో ఉండడం, ప్రజల జీవన విధానం కూడా మరీ నాసిరకంగా ఉంది. ఇవన్నీ కూడా ముందు చాలా ముందుకెళ్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇది శ్రీకాకుళం జిల్లాకే ఒక వరం అని చెప్పక తప్పదు.